ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, నోరు అదుపులో లేకపోతే ఇలాంటివే పరిణామాలే జరుగుతాయని. అంబటి రాంబాబు గారు ఇప్పుడు ఈ మా గవర్నమెంట్లో అంటే కూటమి గవర్నమెంట్లోకి వచ్చే ఒక సీఎం వ్యక్తిని పట్టుకొని లకారాలు మాట్లాడినటువంటి వ్యక్తిని అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పలే వెళ్ళి దాడి చేయండి అని. అది ఎవరైతే వాళ్ళు ఆయన అభిమానిస్తారో వాళ్ళ అభిమానంతో వాళ్ళ అమ్మని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళని తిట్టడం చాలా తప్పు కాబట్టి అది వాళ్ళు హర్ట్ అయ్యారు కాబట్టి వెళ్ళి దాడి చేశారు. అంతేగాని ఇదేదో వ్యక్తిగత కక్షలో లేకపోతే ఆస్తి తగాదాలో కాదు. ఇది నోరు అదుపులో లేకపోవడం వల్లనే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎవరో కాదు, ఇలాంటి పరిణామం ఎదుర్కోబోయేది రోజా. ఎందుకంటే ఆమె ఇంతకంటే నీచం. అసలు నేను నిజంగా అంబటి రాంబాబే బెటర్ ఈమె మీద. ఈమెనే మొదట టార్గెట్ యాక్చువల్గా. కాకపోతే ఈమె తప్పించుకుంటుంది. నోరు ఎప్పుడుగైనా నేను చెప్తున్నా, రోజా నీ నోరు అదుపులో పెట్టుకో, కొడతామని గ్యారంటీ. ఎందుకంటే ఇంత నీచంగా ఒక ఆడది మాట్లాడకూడని మాటలు కూడా ఆమె మాట్లాడేసింది. నెక్స్ట్ ఎవరికో కాదు, నెక్స్ట్ నువ్వే రోజా, చాలా జాగ్రత్తగా ఉండు. నోరు ఇప్పుడన్నా ఇంత జరిగింది కదా, ఇంత పరిణామం చూసావు కదా, ఒక్కసారి మేము స్టెప్ వేస్తే ఎలా ఉంటుందో చూసావు కదా, అంటే వాళ్ళని అభిమానించే వాళ్ళు బయటకు వస్తే ఎలా ఉంటుందో చూసావు కదా. ఇంకన్నా నీ నోరు అదుపులో పెట్టుకొని రాజకీయాన్ని రాజకీయంగా చాలా హుందాగా మాట్లాడినావంటే నీకు అదే మర్యాద ఉంటుంది. లేదంటే మేము కూడా నీ ఇంటి ముందరికి, ముఖ్యంగా నేను వచ్చి కొడతాను అని సందర్భంగా కూడా తెలియజేసుకుంటాను. గతంలో ఒక మంత్రిగా కూడా పనిచేశారు రాష్ట్రంలో. మంత్రి అయితే అది పెట్టుకోవాలి కదండి. ఎప్పుడైనా సరే ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరు నుంచి ఈ ఊరు ఎంత దూరం, నీ పదవికి నీ స్టేటస్కి తగ్గట్టు నువ్వు మాట్లాడితే ఓకే. నువ్వు అసలు చిల్లరదానిలాగా ఎప్పుడు రోడ్ల మీదకి వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడతా, వాడంట వీడంట. అసలు ఒక మినిస్టర్ ఎవరైనా అట్లా మాట్లాడతారండి? గతంలో చూడండి, గత ప్రభుత్వంలో ఒక మినిస్టర్ మాట్లాడే మాటలండి, ఆవిడని చూసి మేము నేర్చుకోవాలండి. రోజా గారిని చూసి మేము నేర్చుకుంటున్నాం. ఏంటంటే ఇలా ఉండకూడదురా స్వామి, ఇలా ఉంటే మనకు మొహాన ఊస్తారు, కనీసం నగర ప్రజలు కూడా నా ముఖం చూడరు, ఇట్లా ఉండకూడదు అని మాత్రం మేము నేర్చుకుంటున్నాం. రోజాను చూసి నేర్చుకునే విధంగా ఉండాలి. కానీ రోజాను చూసి ఛీ తో దీని బతుకు అని అనిపించుకునేలాగా ఉండదు రోజా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.